నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా పేరు సైదా. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామములు, అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా నా ఆత్మ ప్రణామములు. ఖమ్మం అంటేనే కాస్మిక్ వ్యాలీ. ఒక్కసారి కాస్మిక్ వ్యాలీకి గట్టిగా క్లాప్ చేసుకుందాం. ఖమ్మం అంటేనే కాస్మిక్ వ్యాలీ, అందుకే ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను ధ్యానంలోకి మా కజిన్ సిస్టర్ ద్వారా వచ్చాను. తను యుఎస్లో ఉంటారు. తను నాకు ధ్యానం చేయమని చెప్పాలి, అందరికీ చెప్తుందంటే ఎవరు వినట్లా. ధ్యానం చేయమని చెప్తే నా దగ్గరకు వచ్చి బుక్స్ దగ్గరికి వెళ్ళింది. ఒక బుక్ తీసుకొని నా దగ్గరే మనీ తీసుకొని, తను కార్డ్స్ వాడతారు కదా, ఉన్నాయో లేవో అమౌంట్, యూఎస్ నుంచి వచ్చారు కదా, 2000 ఇవ్వు బుక్స్ కానీ అన్నది. నాకేంటి 2000 పెట్టి బుక్స్ కొంటారా అని మనసులో అనిపించింది. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వల్ల సరే, నేను ఎవరిని కామెంట్ చేసేదాన్ని కాదు. ఓకే కొనుక్కుంటారేమో అనుకునేదాన్ని, నాకు తెలియకపోయినా. 2000 పెట్టి బుక్స్ కొనుక్కొచ్చింది. ఇన్ని బుక్స్ తీసుకొచ్చి నా దగ్గర అప్పుడు ధ్యానాంధ్ర ప్రదేశ్ ఉంది. ధ్యానాంధ్ర ప్రదేశ్ ఓషో రసమయ జీవితం బుక్ ఒకటి ఇచ్చారు. ఒకటి అక్కడ పెట్టెళ్ళింది, ఇవి నువ్వు బుక్స్ చదువుకో అని చెప్పింది. కానీ నాకు బుక్స్ తెలియలే, అప్పుడు ధ్యానం చేయమని ఏమి చెప్పలే, బుక్స్ చదువుకో అని చెప్పింది. కానీ నేను ఆ బుక్స్ 2 years తర్వాత తిరిగేశాను. ధ్యానాంధ్ర ప్రదేశ్ తిరిగేస్తే నాకేమీ అర్థం కాల. మళ్ళీ కానీ ఒక 2 days తర్వాత ఓషో రసమయ జీవితం చదివాను. చాలా అద్భుతంగా అనిపించింది. అసలు మనం నేను జీవించిన దానికి ఓషో రసమయ జీవితం చదివితే అసలు పూర్తి రివర్స్ లాగా అనిపించింది. ఓహో ఇది కదా జీవితం అంటే అనిపించింది. నేను ఒకే ఒక వర్డ్, అందుకే ఓషో నా మొదటి గురువు ఓషో. ఎందుకంటే ఓషో ద్వారానే నేను ధ్యానంకి వచ్చాను. తర్వాత పత్రి సార్ వల్లే ఓషో కూడా పరిచయం అయ్యారు. పత్రి సార్ అన్ని సంస్థల బుక్స్ చదవమని చెప్పడం వల్లే కదా నాకు ఆ ఓషో బుక్ వచ్చింది కూడా. అందుకే పత్రి సార్ గురువు, ఓషో పరోక్ష గురువు. అలా ఏ వర్డ్తో వచ్చానంటే, మనం ఒక ఎలక్ట్రిక్ బల్బులాగా తయారవుతున్నాం. స్విచ్ చేస్తే బల్బు ఎలా వెలిగినట్టు మనం కూడా అలా ఎవరైనా ఏడిపిస్తే ఏడుస్తున్నాం. ఫీలింగ్స్కి, అవతల వాళ్ళ ఫీలింగ్స్కి మనం కనెక్ట్ అవుతున్నాం. మనకంటూ ఏమి లేదు. నాకు ఆ వర్డ్ బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఎవరిని ఏమనిపోయినా వేరే వాళ్ళంటే అప్పుడు బాధపడేదాన్ని. అయ్యో నాకు ఇది బాగుంది, ఇదేదో నేర్చుకుంటే ఎవరేమన్నా నేను బాధపడకుండా ఉండగలుగుతాను అనిపించింది. ఆ వర్డ్ వల్ల నేను ధ్యానంలోకి వచ్చాను. అక్కడి నుంచి 108 అని అప్పుడు సరోజ మేడం ధ్యానం నేర్పించేవాళ్ళు. అక్కడ ధ్యానం జరుగుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి బుక్స్ 40 days నేను అక్కడే ధ్యానం నేర్చుకున్నాను. అక్కడి నుంచి కాస్మిక్ వ్యాలీ. అలా నేను నేర్చుకున్నది ఏదైనా నాకు ఇంట్లో చెప్పడం అలవాటు. నేను ఇంట్లో ధ్యానం చెప్పాను. నేను ధ్యానం ఇంట్లో చెప్తే సరిపోదు, ఊర్లో చెప్పాలి. అందుకే నేను నేర్చుకున్న ధ్యానం మా ఊరందరికీ చెప్పాలి. అది ఎలా ఉత్తికే ధ్యానం చెప్తే మళ్ళీ 40 daysలో అది అయిపోతుంది. అలా కాదు, పిరమిడ్ కట్టాకే ధ్యానం చెప్పాలి. అప్పటి వరకు నేను క్లాస్ కూడా పెట్టలే. అందరూ రాగానే క్లాస్ పెట్టండి అని చెప్పినా కూడా నాకు ఎందుకు అలా అనిపించింది. ఉత్తి క్లాస్ పెడితే మళ్ళీ మర్చిపోతారు, పిరమిడ్ కట్టాకే క్లాస్ పెట్టాలి. ఆ పిరమిడ్ కట్టాము. ఆ కట్టింది కూడా మళ్ళీ పత్రి సార్ వచ్చే ధ్యానం చెప్పాలి. పత్రి సార్ వచ్చే మా ఊర్లో మొదటి ధ్యానం చెప్పాలి. అది నా సంకల్పం. ఓన్లీ సంకల్పమే చేశాను, నేనేం చేయలే. ఓన్లీ సంకల్పం చేసి వదిలేశాను. ఇప్పటి వరకు సార్లు చెప్పారు, మనం నిలబడితే చాలు అన్ని విషయమే చూసుకుంటుంది అన్నట్టు. ఓన్లీ నేను సంకల్పం ఒక్కటే చేశాను అంతే. మా ఊర్లో పిరమిడ్ రావాలి, అది పబ్లిక్ ప్లేస్లో రావాలి. ఊరికే ఇంటి మీద కాకుండా పబ్లిక్ ప్లేస్లో పిరమిడ్ రావాలని నేను సంకల్పం చేశాను. అది అలా పల్లె ప్రకృతి వనంలో పిరమిడ్ తీసుకోవడం జరిగింది. పత్రి సార్ రావాలి, మళ్ళీ అది పూర్తి అయితే అయిపోయింది. కానీ పత్రి సార్ ఎట్లొస్తారో తెలియదు. కానీ అది కూడా విషయమే చూసుకుంది. హనుమంతరావు సార్ రూపంలో పిరమిడ్ అయితే పూర్తి అయింది. పిరమిడ్ పూర్తి అయ్యే వరకు కూడా ఎవరికి చెప్పలా. పిరమిడ్ పూర్తి అయితే చేసాం, కానీ దాని నిర్మాణానికి పత్రి సార్ రావాలి. ఎలా పిలవాలో ఏమీ తెలియదు. కానీ ఇలా ధ్యానమహాచక్రంలో హనుమంతరావు సార్ పరిచయం అయ్యారు. ఇలా మేము పిరమిడ్ కట్టాం సార్ అని అంటే అక్కడే పత్రి సార్ని పిలవడానికి కలవలేదు. మళ్ళీ సార్ వాళ్ళు వచ్చి మా పిరమిడ్ చూశారు. రమేష్ గారు సార్ వాళ్ళందరూ వచ్చి పిరమిడ్ చూసి బాగుంది పిరమిడ్, సార్ని ఎలా అయినా తీసుకురావాలని. అప్పుడు సంక్రాంతి కోటాల జేతవనం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి సార్ని ఇన్వైట్ చేసాం. అందరు ఇక్కడికి వచ్చినప్పుడు పిలవచ్చు కదా అన్నారు. కానీ సార్ దగ్గరికే మనం వెళ్ళాలి కదా అని 600 kilometers అప్పుడు అక్కడికి వెళ్ళి సార్ని ఇన్వైట్ చేసాం. కానీ సార్ వస్తా అని కానీ రానని కానీ ఏమీ చెప్పలేదు. ఇన్వైట్ అయితే చేశాం. సార్ ఒక 5 daysకి వచ్చి మళ్ళీ వస్తున్నామని చెప్పారు. ముందుగా ఆ అవకాశం నాకు పత్రి సార్ మా ఊరు తీసుకురావడానికి అయితే హనుమంతరావు గారే. ఆ సార్కి అయితే గట్టిగా క్లాస్. ఆయన ద్వారానే పత్రి సార్ వచ్చారు. నా ద్వారా పిరమిడ్ వచ్చింది. పత్రి సార్ కూడా ఆ సార్ ద్వారా మా ఊరైతే వచ్చారు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. నేను ఏది తెలుసుకున్నా ముందు మా ఇంట్లో చెప్పాలి, తర్వాత మా ఊరికి చెప్పాలని అనుకుంటా. తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఇక వెళ్తాను. నెక్స్ట్ లెవెల్కి మా ఊరిది అయిపోయింది. అంబాసిడర్గా అంటే పిఎంసీకి నేనైతే నిజమే చెప్తున్నాను. నేను అంత కనెక్ట్ అయితే కాలా పిఎంసీకి. ఫస్ట్ అయితే అంత కనెక్ట్ అయితే కానీ నాకు తెలియకుండానే మా ఇంట్లో పిఎంసీ వచ్చింది. ఎలా అంటే మా సార్ ఎప్పుడు కారు కొనంగానే
స్టిక్కర్ వేసుకుంటారు. ఇంతకుముందు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అని స్టిక్కర్ ఉండేది. కారు మార్చేసరికి మళ్ళీ వేయాలి. ఆ స్టిక్కర్ దొరకలే, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ దొరక్క పిఎంసి వేయించారు. మాకు తెలియకుండానే మా ఇంట్లో పిఎంసి వచ్చింది. అదే అంటున్నా, ఏది ఊరికే రాదని. మేము ఇప్పుడు కూడా అంత పిఎంసి అంబాసిడర్గా నేను అంత కనెక్ట్ అయ్యి కట్టలేదు. సార్ వల్ల, రమేష్ గారు, హనుమంతరావు గారి వల్లే నేను పిఎంసి అంబాసిడర్గా చేరాను. కానీ ఈరోజు నాకు చాలా విషయాలు కొన్ని అయితే తెలిసాయి. ఇక నుంచి నేను పిఎంసికి వర్క్ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.